హలో అర్చన, ఎలా ఉంది స్కూల్? సో నైస్. పిల్లలందరూ చాలా ఇంటెలిజెంట్స్. 2 రోజుల్లోనే బాగా దగ్గరైపోయారు. విన్నాను, ప్రిన్సిపల్ మేడం కూడా చెప్పారు. మంత్రం వేసినట్టు అందరినీ అట్రాక్ట్ చేసావట కదా. లల్లి టీచర్, ఏంటి ఇంటికి వెళ్లకుండా ఇక్కడే కూర్చున్నా? మా డాడీ గురించి వెయిట్ చేస్తున్నాను టీచర్. పిల్లలంతా వెళ్ళిపోయినట్టున్నారే. మా డాడీకి ఎందుకో ఈరోజు లేట్ అయింది. మరి ఒక్కదానివే? నాకేం భయం లేదు టీచర్, నాకు అలవాటే. ఎంత లేట్ అయినా మా డాడీ నా కోసం తప్పకుండా వస్తాడు. మీరు వెళ్ళండి టీచర్. సరే, జాగ్రత్త. అలాగే టీచర్. పాపం, తల్లి లేని పిల్ల ఎంతో తెలివైంది. అవునర్చన, ఇంత చిన్న వయసులోనే తల్లిని పోగొట్టుకున్న ఆ పిల్లని చూస్తే జాలేస్తుంది. అయినా పిల్లలందరూ వెళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్ళ నాన్న ఎవరో గాని స్కూల్ వదిలే టైంకి కరెక్ట్గా రాకపోతే ఎలా? ఏ కారణమో ఏంటో లేట్ అయిందేమో. కారణం ఏదైతేనే చిన్నపిల్ల ఒంటరిగా వెయిట్ చేస్తుందనే ఆలోచన ఉండద్దు. అవునర్చన, ఇంత ఇర్రెస్పాన్సిబుల్ గా బిహేవ్ చేసేవాళ్ళంటే నా కొళ్ళు మంట. ఏం చేస్తాం అర్చన, ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళవి, ఎవరి లైఫ్ వాళ్ళది. ఎస్, ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళవి, ఎవరి లైఫ్ వాళ్ళది. సారీ లల్లి, కొంచెం పనుండి. ఎంత పనుంటే మాత్రం నాకన్నా ఎక్కువ? నో వే, నా చిట్టి తల్లి కంటే ఈ ప్రపంచంలో నాకు ఏది ఎక్కువ కాదు. డైలాగులు కొట్టద్దు, లల్లికి కోపం వచ్చింది. అమ్మో, కోపమే? ఇంత కోపం వచ్చింది. అబ్బా, మరింత కోపం పోవాలంటే ఏం చేయాలంట? ఇంత చిన్న క్యాడ్బరీ చాక్లెట్ కొనిస్తే చాలట. ఓకేనంట. అయితే కోపం పోయిందట. సరే పద. బాయ్ అంకిల్. బాయ్ టీచర్. బాయ్. అన్నపూర్ణ, కృష్ణ రాలేదా? ఫోన్ చేశానండి, వచ్చేటప్పటికి బాగా లేట్ అవుతుందన్నాడు. వారిదంతా నా పోలికే. పనిలో పెడితే ఇల్లు తిండి ఏమీ తెలియదు. సర్లే, వడ్డించు. వద్దు. ఏమ్మా, ఇవాళ శనివారం అని పాలకూర పప్పు చేయించాను. నీకు ఇష్టం లేదా? పోనీ నీకేం కావాలో చెప్తే చేయించి పెడతాను. అవసరం లేదు, నాకేం కావాలో ఆల్రెడీ చేయించుకున్నాను. స్పెషల్గా ఏం చేయించుకుందో? ఏం చేయించుకుంటే ఏంటి, తెస్తుందిగా, చూద్దాం. అన్నపూర్ణ,
అది నేను చేయలేదండి. మరి ఇంకెవరు చేశారు? నువ్వా? ఇవాళ శనివారం, బుద్ధుందా లేదా? నాన్ వెజ్ ఎందుకు చేశావు? నేనే చేయమన్నాను. అదేంటమ్మా, ఇవాళ శనివారం కదా? అయితే ఏంటా? మీ ఇంట్లో శనివారం కూడా నాన్ వెజ్ తింటారా? ఏ తినకూడదా? శనివారం నాన్ వెజ్ తినకూడదని ఎక్కడైనా రాసి పెట్టుందా? ఏది ఎక్కడ రాసిపెట్టి ఉండదమ్మా. మనకు మనమే కొన్ని పద్ధతుల్ని కట్టుబాట్లని ఏర్పరచుకుంటాం. మా బాగా చెప్పారు అత్తయ్య గారు. శనివారం అంటే ఆ ఏడుకొండల వాడికి ఎంతో ఇష్టమైన రోజు. ఈ రోజు నాన్ వెజ్ అసలు ముట్టకూడదు అని ఆ 7 కొండల్ని దిగొచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామి డైరెక్ట్ గా చెప్పాడా నీతో? సోమవారం తినొచ్చు, మంగళవారం తినొచ్చు, బుధవారం తినొచ్చు, గురువారం తినొచ్చు, శుక్రవారం కూడా తినొచ్చు. సండే స్పెషల్స్ గా ఆదివారం నాన్ వెజ్ లో వెరైటీలన్నిటినీ హ్యాపీగా వడ్డించుకొని పీకల దాకా లాగించొచ్చు. కానీ శనివారం మాత్రం తినకూడదా? ఏ తింటే అరగదా? ఒంటికి పట్టనే పట్టదా? చెప్పే మాటల్లో లాజిక్ లేకపోయినా వినేవాళ్ల చెవుల్లో పూలు పెట్టాలనుకుంటే ఎలా? చికెన్ కర్రీ అదిరింది. అన్నపూర్ణ, పడుకునే ముందు డైనింగ్ టేబుల్ క్లీన్ చేయించు ఫినాయిల్తో. పూజ గదిలో దీపం వెలిగించి అపరాధం జరిగింది మన్నించు తండ్రి అని ఆ 7 కొండల స్వామి వేడుకో. ఇన్నాళ్ళు ఎంతో నిష్ఠగా పాటించిన పద్ధతుల్ని ఒక్క పూటలో నాశనం చేసిందండి. శనివారం నాడు ఓ పూజా పునస్కారం లేకుండా నాన్ వెజ్ వండించుకు తింటుందా? తలుచుకుంటేనే కడుపు రగిలిపోతుందండి. ఆ పిల్లకు సాంప్రదాయాలంటే అభిమానం లేదు, పెద్దలంటే గౌరవం లేదు. ఎందుకులే నేను సహనంతో ఊరుకుంటుంటే అది మరీ మరీ రెచ్చిపోతుంది. అన్నపూర్ణ, లేకపోతే ఏమిటండి, కోడలు చేసిన పని ఏమన్నా బాగుందా? నా తిండి నా ఇష్టం అంటూ వితండవాదానికి దిగితే ఏం చేయాలి? కోడల్ని తెచ్చుకున్నాననుకున్నాను గాని ఇలాంటి కొరివిని తెచ్చుకుంటానని కల్లో కూడా అనుకోలేదు. అన్నపూర్ణ, కోడలు చేసిన పనికి కోపం నీ ఒక్కదానికేనా? నాకు మాత్రం లేదు. నేను నోరు చేసుకుంటే రభస అవుతుందని కంట్రోల్ చేసుకున్నాను గాని. ఇదిగో ఇలా మీరు నేను కంట్రోల్ అని నోరు మూసుకోబట్టే కోడలి ప్రవర్తన రాను రాను శృతి మించిపోతుంది. ఇక లాభం లేదండి. మీరొకసారి వియ్యంకుడికి ఫోన్ చేసి కూతురికి బుద్ధి చెప్పుకోమని చెప్పండి. కోడలతో మనం డైరెక్ట్గా మాట్లాడడం కన్నా నువ్వు అన్నట్టు వియ్యంకుడికి ఫోన్ చేసి మాట్లాడమే మంచిది. హలో. హలో బావగారు, బాగున్నారా? మీ కూతురు దయ వల్ల ఇప్పటిదాకా బాగానే ఉన్నాం. ఏమైంది బావగారు? హర్ష గారు, కన్నవాళ్ళు ఆడపిల్లకి పెళ్లి చేసి తమ బాధ్యత తీరిపోయిందని చేతులు దులుపుకోవడం పద్ధతి కాదండి. బావగారు, మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు. మేం చేయాలో మాకు కూడా అర్థం కావటం లేదండి. అంటే మా సౌందర్య గాని ఏదైనా తప్పు మాత్రమే అయితే చూసి చూడనట్టు వదిలేసేవాళ్ళమండి. కానీ ఇవాళ మీ కూతురు చేసింది తప్పు కాదు, ఘోరం. ఏం చేసింది? ఏం చేసిందా? వినడానికి మీకు ఇది చిన్న విషయంలాగే కనిపించవచ్చు. అంత మాత్రానికే మీరు ఎంత ఫీల్ అయిపోవాలని కూడా అడగొచ్చు. కానీ మేము ఫీల్ అవుతున్నది, బాధపడుతున్నది కోడలు శనివారం నాడు ఇలాంటి పని చేసినందుకు కాదండి, మా ఇంటి పద్ధతుల మీద తిరుగుబాటు చేస్తున్నందుకు. ఎదురుగా పెద్దవాళ్ళుంటే నాకేంటి అని ధిక్కార స్వరం వినిపిస్తున్నందుకు.
హర్ష గారు, కొండంత గడ్డివాము తగలబడిపోవడానికి చిన్న నిప్పురవ చాలు, కడివెడి పాలు విరిగిపోవడానికి చిన్న ఉప్పుగడ్డ చాలు. నేనేం చెప్పాలనుకున్నానో మీకు అర్థమైందనుకుంటాను. క్షమించండి బావగారు, నా కూతురు చేసిన పనికి దాని తరపు నేను క్షమాపణ అడుగుతున్నాను. మిస్టర్ హర్ష, ఈ టైంలో నేను మీకు ఫోన్ చేసింది మీ చేత క్షమాపణ చెప్పించుకోవడానికి కాదు. పరిస్థితి చేయి దాటిపోకుండా కన్నవాళ్ళుగా మీరేం చేస్తారో చెయ్యండి అని చెప్పడానికి. పిల్లలు తప్పు చేస్తే దాని బాధ్యత పెద్దవాళ్ళది అవుతుందని గుర్తు చేయడానికి. మళ్ళీ నా ఇంట్లో ఇలాంటి సంఘటనలు జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించడానికి. ఏమైందండి, అలా ఉన్నారేంటి? ఎవరు ఫోన్ చేసింది? బియ్యంకుడు నీ కూతురి ప్రవర్తన గురించి నిష్ఠూరంగా మాట్లాడాడు. అత్తవారింట్లో కొత్త కోడలు ఎలా మసలుకోవాలో మీ అమ్మాయికి నేర్పించలేదా అంటూ మెత్తటి చెప్పుతో కొట్టినట్టు చురకలు వేశాడు. ఓహో, అంత కాని పని ఏం చేసిందంట నా కూతురు? ఏం చేసిందో నీ కూతురుకు నువ్వే ఫోన్ చేసి కనుక్కో. చిచి, పుట్టింట్లో ఉన్నప్పుడే కాదు, అత్తారింటికి వెళ్ళాక కూడా నీ కూతురు ఇంత కూడా మారలేదంటే దాన్ని కాదు, ముందు నిన్నానాలి. బావుంది, ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టు అసలేం జరిగిందో చెప్పకుండా నా మీద ఎగురుతారేంటి? హలో అమ్మా సౌందర్య. మమ్మీ, బాగున్నావా? అక్కడంతా ఓకేనా? మమ్మీ, నీకెందుకు వచ్చింది ఆ డౌట్? ఏమీ లేదు, ఇంతకు ముందే మీ మావగారు మీ డాడీకి ఫోన్ చేసి నీ గురించి నీ ప్రవర్తన గురించి ఏదేదో చెప్పారట. ఓహో, చికెన్ ఫ్రై మ్యాటర్ అప్పుడే ఇక్కడి నుంచి అక్కడికి పోస్ట్ అయిందన్నమాట. చికెన్ ఫ్రై మ్యాటర్ ఏంటి? మమ్మీ, నీకు తెలుసు కదా, ఎనీ డే నాన్ వెజ్ లేకపోతే నాకు ముద్ద దిగదని. కానీ ఇక్కడ ఈ ఇంట్లో సిచ్యువేషన్ ఎలా ఉందో తెలుసా? హారిబుల్, అన్బేరబుల్. మమ్మీ, నేను కాపురానికి అత్తవారింటికి వచ్చినట్టుగా లేదు, ఏ సైనిక్ స్కూల్లోనో చదువుకోవడానికి హాస్టల్లో చేరినట్టుంది. సౌందర్య, నువ్వు కూడా ఏంటి మీ డాడీలాగా అసలేం జరిగిందో చెప్పకుండా నాకెలా అర్థమవుతుంది? ఏం చెప్పను, ఇది ఇల్లు కాదు, నరకం. నుంచుంటే తప్పు, కూర్చుంటే తప్పు, ప్రతి దానికి తప్పు తప్పు తప్పు. అయినా ఎలాగోలా సర్దుకుపోదాం అనుకుంటే వారాలని వర్జ్యాలని దిక్కుమాలిన ఆంక్షలు. హారిబుల్, ఇట్స్ హారిబుల్. మమ్మీ, ఇవాళ శనివారం అట, చికెన్ ఫ్రై వండించుకున్నానని డైనింగ్ టేబుల్ దగ్గర పెద్ద సీన్ క్రియేట్ చేశారు. కోరి కోరి కృష్ణని పెళ్లి చేసుకొని ఇలాంటి ఇంటికి వచ్చి పడినందుకు ఏడుపు వస్తుంది. మమ్మీ, నా తల్లివి కదూ, ఊరుకోమ్మా. ఎలా ఊరుకోను మమ్మీ? నచ్చినట్టు ఉండటానికి లేదు, నచ్చింది తినడానికి లేదు. ఛీ, దిక్కుమాలిన బతుకైపోయింది, చచ్చిపోవాలనిపిస్తోంది. వద్దమ్మా, అలాంటి మాటలు మాట్లాడొద్దు. ఇంకెలా మాట్లాడనమ్మా? చూడు, ఈ మమ్మీ ఉండగా నీకు ఏమీ కాదు, కానివ్వను. కానీ మా మామగారు, మీ మావగారే కాదు, ఎవ్వరూ నిన్ను ఏమీ అనకుండా చూసే పూచి నాది. ఊరుకో, నేను మాట్లాడతానుగా. అలాగే మమ్మీ, నాకు నిన్ను చూడాలనిపిస్తుంది. నా తల్లే, నాకు కూడా నిన్ను చూడాలనిపిస్తోందమ్మా. మీ డాడీకి చెప్పి త్వరలోనే అక్కడికొచ్చే ఏర్పాటు చేస్తాను. ప్రామిస్? ప్రామిస్, సరేనా? థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ. నువ్వు డాడీ త్వరగా రండి. ఓకే, ఇక నువ్వు నిశ్చింతగా ఉండు. ఓకే మమ్మీ, గుడ్ నైట్. లవ్ యూ మమ్మీ, బాయ్. రోజు 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 రోజా పువ్వా, రోజా పువ్వా, పువ్వే నువ్వా. అత్తగారు, ఓ మంచి కాఫీ తాగుతారండి? వద్దు బాబు. ఓకే. అమ్మా, ఏమైందే? నీ కోడలు సౌందర్య అప్పుడే మూసేసింది. అబ్బా, అప్పుడే? నెల రోజులు తిరగకుండానే? ఆయన మీ అన్నయ్య చాలా స్పీడ్ లేవే.
అమ్మా మరే ఇందాక నాన్నగారు శనివారం పూట కోడికూర చేయించిందని సౌందర్యాన్ని కోపడ్డారు కదా, ఆ విషయాన్ని అప్పుడే ఫోన్ చేసి వాళ్ళ అమ్మా నాన్నలకి చెప్పేసిందే. కల్పన ఏమిటి మరేది? అవునమ్మా, సౌందర్య ఫోన్లో మాట్లాడుతుంటే నేను నా చెవులారా విన్నాను. ఇది ఇల్లు కాదట, జైలట. మనం ఆవిడ గారిని ఆంక్షలు పెట్టి చంపేస్తున్నామంట, చీటికి మాటికి తిడుతున్నామట, రాచి రంపాన పెడుతున్నామట. ఏంటి శనివారం కోడికూర వద్దనందుకే? అందుకే ఏడుపు నటిస్తూ జరిగిన దానికి బాగా మసాలా దట్టించి మన మీద ఏవేవో కల్పించి చెప్పింది. కల్పించి చెప్పాల్సిన అవసరం నాకు లేదు. మసాలా దట్టించి మాట్లాడాల్సిన అవసరం అంతకన్నా లేదు. బుకాయించుకు, నువ్వు ఫోన్లో మాట్లాడ్డం నా చెవులారా విన్నాను. సిగ్గులేదు ఆ మాట చెప్పడానికి? సౌందర్య, కల్పన ఈ ఇంటి ఆడబడుచు, కొంచెం మర్యాదగా మాట్లాడు. ఈ సౌందర్యకి ఎవ్వరూ మర్యాదలు నేర్పించాల్సిన అవసరం లేదు. అంటే నా కల్పు అబద్ధం చెప్పిందంటావా? చొంగ కారుస్తూ పెళ్ళాం కొంగు పట్టుకొని తిరిగేవాడివి నువ్వు నాతో మాట్లాడేదేంటి? సౌందర్య, చూడండి, మా డాడీకి ఫోన్ చేసింది నేను కాదు, మావగారు. మీ కూతుర్ని అదుపులో పెట్టుకోండి అని ఉచిత సలహాలు ఇచ్చారట కదా. అరే, ఇది ఇల్లా హాస్టలా? ఆయన నాకు మావగారా, ఈ హాస్టల్కి వార్డెన్ గారా? సౌందర్య, ఏం మాట్లాడుతున్నావు? ఉన్న మాటే అంటున్నాను. అరగంట గడవక ముందే డైనింగ్ టేబుల్ మ్యాటర్ని మా వాళ్ళకి మోసేశారంటేనే తెలుస్తోంది ఎవరు ఏ లెవెల్లో ఉన్నారో. నీ పని ఇలా కాదు, మా అన్ని ఇంటికి రాని, అప్పుడు చెప్తాను. వస్తే ఏం చేస్తాడు? చూడండి, పుట్టింట్లో అయినా అత్తింట్లో అయినా ఈ సౌందర్య తనకి నచ్చినట్టే ఉంటుంది. బెదిరిస్తే బెదరదు, ఆంక్షలకి లొంగదు. ఎవ్వరి కోసం తన పద్ధతుల్ని మార్చుకోదు. జలపాతాన్ని కంట్రోల్ చేయాలనుకుంటే మీకే నష్టం. ముంచేస్తుంది. గుర్తుంచుకోండి. బుద్ధులేడా? కళ్ళు కనిపించట్లేదా? అన్నయ్య. కృష్ణ, అన్నయ్య నువ్వు. సారీరా, బైక్కి కార్ తగిలితే ఎవరో అనుకుని. నో నో నో, తప్పు నాదే. సారీ నేనే చెప్పాలి. ఇట్స్ ఆల్ రైట్. ఒక్క నిమిషం. అన్నయ్య, నువ్వేంటి ఇక్కడ? ఇన్నాళ్ళు ఎక్కడున్నావు? అన్నయ్య, ఇదంతా ఎలా జరిగింది? చెప్తాను కృష్ణ.
నేను ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో ఉండగా నాకు పూజతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కొన్నాళ్ళకే ప్రేమగా మారింది. పూజను పెళ్లి చేసుకోవాలని, తనతో జీవితం పంచుకోవాలని నేను ఎన్నో కలలు కన్నాను. కానీ పూజ మాత్రం కులం గోత్రం తెలియని అనాథ అయిన నన్ను మీ వాళ్ళు ఒప్పుకుంటారా అని ఎన్నోసార్లు అడిగింది. సిరి సంపదలకి, వంశ గౌరవానికి, పరువు ప్రతిష్టలకి ఎంతో విలువనిచ్చే మన నాన్నగారు ఖచ్చితంగా మా పెళ్లికి ఒప్పుకోరని నాకు తెలుసు. అలాగని ప్రాణంగా ప్రేమించిన పూజను దూరం చేసుకోవడానికి నా మనసు అంగీకరించలేదు.